అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అండి. ఇవాళ నేను మీకు చూపించేది వాచ్ని మొసాయిక్ ఆర్ట్తో చేసినండి. చూసింది కదా, ఇప్పుడు అద్దము ఇందాక అట్ట చూసింది కదా, పెద్దగా రౌండ్గా అట్ట తీసుకొని దాన్ని కట్ చేసుకున్నా. రౌండ్గా కట్ చేసుకున్నాక ఒక బస్తాల దాంట్లో బియ్యం రైస్ బ్యాగ్ దాంట్లో పెద్ద అద్దం తీసుకున్నాండి. ఆ అద్దాన్ని పగలగొడుతున్నా. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. పగలగొట్టుకొని ఒక కోపాలు వేసుకున్నాండి. వేసుకొని ఇప్పుడు ఆ వాచ్కి నా కాడ డ్రా చేసుకున్నా. ఈ చుట్టూ ఇప్పుడు మనం డ్రా చుట్టూ మిర్రర్స్ అతికించుకోవాలి. పగలగొట్టుకున్న మిర్రర్స్ మొసాయిక్ ఆర్ట్ లాగా చేస్తున్నాండి. మొసాయిక్ ఆర్ట్ మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో. చాలా రిచ్గా కనబడుతుందండి. నేను చేసిన కదా, చాలా బాగుంది, చాలా రిచ్గా ఉంది. కానీ ఇట్లా మనకు ఈ రకంగా మనం బయట ఆన్లైన్లో కొనుక్కోవాలంటే కనీసం 2-3 వేలు ఉన్నాయండి. అదే మనకు ఖర్చు లేకుండా మనమే ఇంట్లో చేసి పెట్టేసుకుంటే పని అయిపోద్ది కదండి. ఏం లేదు, అట్లా పెద్ద అట్టను తీసుకొని అట్లా కట్ చేసుకొని రౌండ్గా మధ్యలో వాచ్కి తగ్గట్టు డ్రా చేసుకొని ఇట్లా చుట్టూ మిర్రర్స్ అతకబెట్టుకుంటున్నా. పగలగొట్టుకుని ఒక పెద్ద మిర్రర్ తీసుకున్నాండి. పెద్ద మిర్రరు ఇంకా దానికి ఇంకా సరిపోకపోతే ఇంకొక చిన్న మిర్రర్ కూడా వాడాల్సి వచ్చింది. అవి పాతవే వాడట్లేదు, కాకపోతే బాగానే ఉన్నాయి. చూడండి, మొత్తం అతికించేస్తే ఇంకొంచెం ఉంది, అవి కూడా అతికిచ్చేస్తే చూడండి, చాలా బాగుంది. అందరూ పగలగొట్టిన చేసుకున్న అద్దం ఇంట్లో ఉండకూడదు అంటారు. కానీ నేనేం చేసిన, మనమే పగలగొట్టుకున్నాం కదా, మనం పగలగొట్టుకొని దాన్ని ఒక ఆర్ట్ లాగా చేసుకున్నాం. అన్నీ అట్లా మనం పట్టించుకుంటే కుదరదు, ఇది కాదు కదండి. ఇది ఒక ఆర్ట్. అన్నీ మన ఇట్లా అన్ని సెంటిమెంట్స్ పెట్టుకుంటే మనం చేసుకోలేము. కానీ ఎంత బాగుంది, చాలా బాగుంది. మొత్తం ఫినిష్ అయినాక చాలా బాగుంది. ఇప్పుడు మొత్తం అతకబెట్టుకొని అతకబెట్టుకున్నా అండి. మొత్తం అతకబెట్టుకున్నాక ఏం చేసిన చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇంకా ఫినిష్ అవ్వకముందే ఇప్పుడు దానికి తగ్గట్టు చేసుకున్నామా, దానికి కొంచెం తక్కువ కాదు, మళ్ళీగా దానికన్నా చిన్నది ఆ మూత చిన్నగా చేసుకోవాలండి. ఎందుకంటే మనం వాచ్కి అతకబెట్టాలి కదా, కరెక్ట్ లెంత్ ఉంటే మనకు అతకదు, అది అంత మంచిగా రాదు. దానికన్నా కొంచెం తక్కువ తీసుకొని ఇప్పుడు అక్కడ మళ్ళీ డ్రా చేసుకున్నా. ఇప్పుడు ఆ తక్కువ దాన్ని అక్కడ చేసుకోవాలి. చూసినరా, ఇప్పుడు కొంచెం ప్లేస్ ఉంచాలి అక్కడ. అప్పుడు అట్లా వాచ్ సెట్ అవుతుంది అనమాట, అట్లా దిగిపోతుంది, కరెక్ట్ సెట్ అవుతుంది. ఫెవికోల్ అన్న వాడండి, లేకపోతే ఫెవిక్విక్ అన్న వాడండి. ఫెవిక్విక్తో ఇంకా బాగా స్టిక్ అవుతుంది. ఇట్లా మొత్తం మంచిగా గట్టిగా ఎండేదాకా చూసుకోవాలి. ఫెవిక్విక్ అయితే వెంటనే అతికిపోతుందండి. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఫినిష్ అవ్వలేదు కానీ ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం వాల్ పుట్టి తీసుకుందాం. అదే వైట్ సిమెంట్ అంటారు కదా, దాంట్లో కొంచెం గమ్ము. నేను కలర్కు బదులు ఫుడ్ కలర్ తీసుకున్నా. అదే ఇలాంటి లైట్ ఆరెంజ్ అనమాట, లైట్. అట్లా మొత్తము వాల్ పుట్టిని ఇట్లా కలిపేసుకొని కొంచెం తిక్కుగా ఉండాలి పేస్ట్. దాన్ని మొత్తం మంచిగా పలసగా అయినట్టుంది, అందుకని కొంచెం ఎక్కువ మళ్ళీ కలిపి వేసినండి. ఇప్పుడు దాన్ని మొత్తం ఫిల్ చేసుకోవాలండి. అంటే మనకు మిర్రర్ మొత్తం సందులు ఉంటాయి కదా, ఇప్పుడు మనం మొత్తం అతకబెట్టినాం కదా, వాటిలలో మొత్తం ఫిల్ అవ్వాలి. మిర్రర్ మనకు మనం ముట్టుకున్నా కూడా మనకు అంటకూడదు, మనకు కూర్చుకోకూడదు. అట్లా మొత్తం ఫిల్ చేసుకొని తర్వాత లాస్ట్గా మొత్తం క్లీన్ చేసుకోవాలండి. వేస్తుంటేనే ఎంత బాగుంది కదా. ఇది చేయడానికి నాకు ఒక రోజంతా పట్టిందండి. ఇప్పుడు మొత్తం అదంతా అయిపోయింది. కొంచెం వేసేసుకుందాం. కొంచెం అప్పటికి కొంచెం ఎండిన తర్వాత కొంచెం చేతితో అన్నా వచ్చేస్తుందండి ఇట్లా. తర్వాత లాస్ట్కు మనం ఒక తడి బట్ట తీసుకొని, లేకపోతే తడి స్పాంజ్ తీసుకొని కొంచెం శుభ్రం చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి ప్లీజ్ అండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఎంత కష్టపడుతున్నానంటే చాలా కష్టపడుతున్నా కానీ కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం ఉండట్లేదండి. ప్లీజ్ అండి దయచేసి నాకు సపోర్ట్ చేయండి. అదిగో చూడండి, అట్లా కొంచెం ఎండిన తర్వాత అట్లా చేత్తో అట్లా అంటే వచ్చేస్తుంది. మొత్తం ఫిల్ అయిందనమాట. ఇప్పుడు మనకు అద్దం కూడా బయటికి రాదు, మనకు పుచ్చుకోదు, ఏం కాదు అట్లా. ఇప్పుడు మళ్ళీ తడి బట్ట తీసుకొని తుడుచుకుందాం. బాగుంది కదా. ఇప్పుడు నేనైతే కలర్ వేసుకున్నా, మీ ఇష్టం, మీరు ఏ కలర్ అంటే ఆ కలర్ వేసుకోండి, లేకపోతే వాటినే వైట్ సిమెంట్ అట్నే వైటే ఉంచుకోండి, అట్లా కూడా బాగుంటుంది. ఇటువంటి డిజైను నేను కొంచెం ఆన్లైన్లో చూసినండి, బాగానే రేటు ఉంది. అందుకే అంత రేటు పెట్టి ఇది చేసుకోవడం ఎందుకు, మన ఇంట్లో చేసుకుంటే అయిపోద్ది కానీ నేను ఆలోచన చేసి నేనే చేసుకున్నాను అనమాట. అట్లే మీకు చూపించినట్టు ఉంటుంది, నాకు ఇంట్లోకి ఉంటుందని నేను చేసుకున్నా. ఇప్పుడు ఆ వాచ్కి మధ్యలో నేను మిర్రర్స్ అన్నా పెట్టుకోవచ్చు, శారీ బాక్స్ పీసెస్ అన్నా పెట్టుకోవచ్చు. నేను శారీ బాక్స్ పీసెస్ పెట్టిన టైంకు మిర్రర్ దొరకలేదు. తర్వాత ఒక 4-5 పేపర్లు తీసుకొని పేపర్ స్టిక్స్ చేసుకోవడమేనండి. పేపర్ స్టిక్ చేసుకొని ఇప్పుడు మొత్తం మనం చేసుకున్నానికి రౌండ్గా అతికించాలన్నమాట. మళ్ళీ అట్ట గలీజ్గా కనబడుతుందండి. మనం ఇంత రిచ్గా చేసుకొని అట్ట ఇట్లా సైడ్కి అట్లా కనబడితే బాగోదు కదా. అందుకని ఇప్పుడు మనం ఇటు పేపర్ స్టిక్స్తో అట్లా మెత్తగా అట్లా వేసుకొని కరెక్ట్గా అట్లా మనం అవి కనపడకుండా కవర్ చేసేయాలి. చూసిండ్రా, ఆ కవర్ చేసిన కాడ నేను మళ్ళీ రెడ్ కలర్ తీసుకున్నా, రెడ్ కలర్ వేసిన దానికి. మొత్తం అయిపోయినాక చూడండి, మొత్తం చుట్టూ రెడ్ కలర్ వేసేసా. అది నేనే చేసుకున్నా కాబట్టి కొంచెం లైట్గా క్రాస్ వచ్చిందండి, కరెక్ట్గా ఇది కాలేదు చెయ్యి కట్ చేసేటప్పుడు. అయినా బాగుంది కదండి. ఈ ఎల్లో కలర్ ఉన్న దగ్గరనేమో మరీ అంత బాగాలేదనిపించింది నాకు, అందుకనే దాని మీద మెరూన్ కలర్ వేస్తున్నా. ఇటు సైడ్కి రెడ్, ఇటు మధ్యలో మిర్రరు, అదే మెరూను. ఇంకొక ఉంది కదా లేయరు, సన్న లేయరు లైట్ కలర్, అక్కడనేమో బ్లూ కలర్. ఉన్న దాంట్లోనే కాస్ట్లీ ఐటెం లాగా చేసుకున్నాం కదండి మనం. బాగుంది, నాకైతే చాలా నచ్చిందండి. చాలా కష్టపడి చేసుకున్నా, చాలా బాగా నచ్చింది నాకు. ఎప్పుడు శారీ బాక్స్తో వాటితో చేసేదాన్ని అండి. ఈసారి మిర్రర్స్తో చేసరికి చాలా షైనింగ్, చాలా బాగా వచ్చింది. చూడండి, ఇంకా ఎండకు మంచిగా తీయడం రాలేదు కానీ ఎంత బాగుందో. షైనింగ్ కూడా మస్తు చాలా బాగుంది. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.